గోవింద గోవింద స్వామివారి మాడవీధుల్లో ఇలా కోలాటం చేస్తూ మేము ఎంతో అదృష్టాన్ని పొందామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ స్వామికి, మాకు ఇలా నేర్పించి మమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్ళిన మా గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఇవాల్టి వీడియో ఏంటంటే, నేను కోలాటం నేర్చుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అందులో భాగంగా మా మేడం మమ్మల్ని తిరుపతి బ్రహ్మోత్సవాలకి తీసుకువెళ్ళారు. మాడ వీధుల్లో స్వామివారి ముందు కోలాటం చేయడానికి తీసుకెళ్లారనమాట. మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉంటామండి. ఇంతటి అదృష్టం కలిగింది. ముందుగా మాకు ఇంతటి అదృష్టాన్ని కలిగించిన మేడంకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. సో ఫస్ట్ మేము కింద గోవిందరాజుల స్వామి టెంపుల్లో కోలాటం చేసామండి. ఈ కాస్ట్యూమ్లోనే ఇలా రెడీ అయ్యి గోవిందరాజుల స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి ఇది. గోపురం ముందు ఈ స్టాల్స్ ఉన్నాయి చూడండి. పూజ సామాగ్రి అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. అసలు నేను 2 టైమ్స్ తిరుపతి వెళ్ళాను, కానీ ఈ గుడికి మాత్రం నేను వెళ్ళలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు. గోపురం చూడండి ఎంత లోపల ప్రాంగణం అండి. ఇక్కడ చెప్పులు విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి మాడవీధులు ఉంటాయి. మేము అక్కడే కోలాటం చేసాము. నేను ఇక్కడ ఉట్టి కోలాటం స్టెప్స్ మాత్రమే చూపిస్తున్నానండి. దాని వెనకాల సాంగ్స్ అనేది నేను పెట్టట్లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెడితే నాకు కాపీరైట్ పడుతుంది. సో అందుకని సాంగ్స్ అనేది పెట్టట్లేదు. సో అలా గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర కోలాటం అయిపోయింది. మళ్ళీ తిరిగి రూమ్స్కి వచ్చేసిన తర్వాత మేము కోలాటం చేయడానికి పైన కొండ మీద కోలాటం చేయడానికి మాకు ఐడి కార్డ్స్ అనేది మేడము అందరికీ ఇచ్చారనమాట. అది వేసుకుంటుంటే ఆ ఆనందమే వేరులా అనిపించిందండి. మనసంతా సంతోషంగా నిండిపోయింది. మా ఫ్రెండ్ రమ్య అయితే ఎమోషనల్ అయిపోయింది. సో ఈ ఐడి కార్డ్స్ ఉంటేనే లోపలికి మనల్ని అలౌ చేస్తారనమాట. సో ఆ రోజే మళ్ళీ రూమ్ని వెకేట్ చేసేసి కొండపైకి స్టార్ట్ అయిపోయాము. కింద నుండి చూడండి ఆ కొండను చూస్తుంటే ఎంతటి ఆనందంగా ఉందో. అక్కడ మేము చెకింగ్ దగ్గర ఆగి కొండకి వీడియో తీసాను అనమాట. కరెక్ట్గా అప్పుడే వర్షం కూడా పడుతుంది. సో ఆ కొండ ఆ పచ్చదనం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించాయండి. కింద నుండి చిన్న బస్ లాంటిది పెట్టుకుని బయలుదేరాము. వెళ్తూ దారిలో గోవింద నామాలను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అసలు టైం అనేది తెలియలేదన్నమాట. మేము గోవిందనామాలు చెప్తూ ఉంటే మాతో పాటు పిల్లలు కూడా గోవిందనామాలు చెప్తూ వాళ్ళు కూడా చాలా సంతోషించారు. సో అలా పిల్లలు పెద్దవాళ్ళు కలిపి మేము మొత్తం 30 మేము మాడవీధుల దగ్గరికి వెళ్ళాము. అక్కడ స్వామివారి దర్శనం కోసం ఆ రోజు స్వామివారి వాహనం వచ్చేసి గరుడ వాహనం అనమాట. గరుడ వాహనంలో స్వామివారు దర్శనమిచ్చారు. చూడండి మేము వెళ్తుంటే కన్నుల పండగగా ఉంది. అందరూ స్వామివారిని చూడటానికి మాడవీధుల్లో కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మాకు సెకండ్ డే మార్నింగ్ 6 గంటలకి టైం ఇచ్చారనమాట కోలాటం చేయడానికి మాడవీధుల్లో. అందుకని నైట్ అక్కడికి స్వామివారిని చూడడానికి వెళ్ళాము. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని స్వామివారిని చూసే అవకాశం ఉంటే గనక ఒక
తీసుకుని 6 గంటలకల్లా రెడీ అయ్యి మాడ వీధుల్లోకి వెళ్ళిపోయాము. సో ఇవి ఇక్కడ కాస్ట్యూమ్ అనమాట. శారీని ఇలా మడికట్టు కట్టి ముడి వేసుకుని అందరూ ఒకే స్టైల్లో రెడీ అయ్యాము. ఇలా రెడీ అవ్వడానికి మేము తెల్లవారుజామున 3 గంటలకి లేచి రెడీ అయ్యాము. 6 గంటలకి బయటకు వచ్చేసామన్నమాట. అలా మాడవీధుల్లో అడుగు పెట్టగానే మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగిందండి. నిజంగా చాలా ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం ఇలా కోలాటం చేస్తున్నాం అనేది చాలా అదృష్టంగా భావించాం మేమైతే. మేమున్న రూమ్కి మాడవీధులకి చాలా దగ్గరగానే ఉంటుందండి. 7 గంటలకి కోలాటం చేయడం స్టార్ట్ చేసేసాము. కొంచెం దూరంలో స్వామివారు ఉన్నారు, ఆయన ముందు మేము కోలాటం చేసామన్నమాట. కొన్నిసార్లు మేము పట్టుకున్నాం కదా లెజెండ్స్, వాటితో కొంచెం దూరం కోలాటం స్టెప్స్ అనేది చేసాము. ఇంకొంచెం దూరం ఏమో స్టిక్స్తో చేసాము. అందుకే చాలా బాగా నచ్చేసాయండి. ఆ శారీ కలర్ కానీ దాని కాంబినేషన్ కానీ చాలా బాగుందని అందరూ అన్నారనమాట. ఈ శారీస్ కూడా మేడమే మాకు సెలెక్ట్ చేసి తెచ్చారు. సో ఇలా మాకు రూమ్స్కి కానీ ఫుడ్కి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేడం అయితే అకామిడేషన్ అంతా కూడా ఆవిడే చూసుకున్నారనమాట. అక్కడికి వెళ్ళాక మనకి పెద్ద పెద్ద స్పీకర్లు అనేవి ఇస్తారనమాట. వాటిని తెచ్చుకుని మన వాళ్ళే వాటిని తోసుకుంటూ చివరి వరకు వెళ్ళాలన్నమాట. మేము మొత్తం 20 సాంగ్స్ వరకు నేర్చుకున్నామండి. వాటిలో మ్యాక్సిమం అన్నీ చేసేసాము. ఆ మాడవీధుల్లో స్లోగా తిరుగుతూ అన్నీ కూడా కవర్ చేసేసామన్నమాట. మొత్తానికి మేము నేర్చుకున్నది ఏప్రిల్లో నేర్చుకోవడం స్టార్ట్ చేసామండి. అక్టోబర్ నెల వరకు నేర్చుకున్నామన్నమాట. స్వామివారి ముందు చేసి ఎంతో అదృష్టాన్ని పొందాము.